సూదితోని మల్లెపూలు అల్లడం ఎలానో చూడండి. పూలు అల్లడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అల్లేస్తారు. ఈ వీడియో చూసేయండి. హలో ఫ్రెండ్స్, చూసారా ఈరోజు మా ఇంట్లో ఎన్ని మల్లెపూలు పూసాయో? ఇవన్నీ చూస్తుంటూనే ఎంతో హాయిగా ఉంది కదా. ఈరోజు ఈ తాజా మల్లెపూలతో మనం సూదితో పూలదండ ఎలా కట్టాలో చూద్దాం. మా ఇంట్లో రెండు మల్లె చెట్లు ఉన్నాయి. వాటికి పూసిన పూలు ఇవి. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత తాజాగా ఉన్నాయో. మన చెట్లకు పూసిన పూలను తెంపి దండ అల్లడంలో ఉన్న సంతోషమే వేరు కదా. చూడండి ఎంత బాగా ఉన్నాయో పూలు. ఆ చెట్లకు పూసిన మల్లెపూలు చూసారా ఎంత ఫ్రెష్గా తెల్లగా ఉన్నాయో. మన చెట్లకు పూసిన పూలను చూస్తే ఆ సంతోషమే వేరు కదా. మరియు ఆ పూలను అల్లి మనం పెట్టుకుంటే వచ్చే ఆ ఆనందమే వేరు. ఆ మల్లెపూల వాసన ఎంతో బాగుంటుంది. నాకైతే మల్లెపూలు అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి పూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీ ఇంట్లో మల్లె చెట్లు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. మీకు పూలు అల్లడం వచ్చో రాదో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసేద్దాం రండి. మల్లెపూల సువాసన గాలిలో ఎలా ఉందో మీకు చెప్తే అర్థం కాదు. ఈరోజు ఈ తాజా మల్లెపూలతో మనం సూదితో ఎలా దండ అల్లాలో నా పద్ధతిలో చూద్దాం రండి. మల్లెపూలు అల్లడానికి కావలసినవి మల్లెపూలు, దారం మరియు ఒక సూది. పూలు అల్లడానికి ముందు వాటిని కాసేపు నీడలో ఉంచండి. అప్పుడే అవి ఫ్రెష్గా ఉంటాయి. పూల కాడలు మరీ చిన్నగా ఉండకుండా చూసుకోండి. ముందుగా దారాన్ని సూదికి ఎక్కించి చివరన ఒక పెద్ద ముడి వేయండి. ముడిని గట్టిగా వేయండి. 2 సార్లు ముడి వేయండి. ఇప్పుడు ఒక్కో మల్లెపూని తీసుకుని దాని కాడ మధ్యలోకి సూదిని గుచ్చాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పూలను మెల్లగా తీసుకుంటూ గుచ్చండి. ఇది ఒక ప్రాసెస్. ఒకటయ్యాక మరొకటి. చూసారా ఎంత అందంగా వస్తున్నాయో. మీరు మొదటిసారి ట్రై చేస్తున్నట్లయితే దారం అల్లుకుపోకుండా జాగ్రత్తగా చూసుకొని నిదానంగా చేస్తే దండ చాలా ఫినిషింగ్గా వస్తుంది. పూలు అల్లేటప్పుడు ఒకదానికొకటికి దగ్గరగా జరపండి. అలా అయితే దండ ముద్దగా వస్తుంది. చూడండి దండ పొడవుగా పెరుగుతుంది. ఇలా మీకు ఎంత పొడవు కావాలో అంతవరకు అల్లుకోండి. మధ్య మధ్యలో పూలను దగ్గరగా జరుపుతూ ఉండాలి. అప్పుడే దండ నిండుగా కనిపిస్తుంది. పూలని గట్టిగా లాగకండి, అవి తెగిపోతాయి. ఇలా సూదితోని మల్లెపూలు అల్లడం ద్వారా పూలు ఎంతో దగ్గరగా మరియు నా మల్లెపూల దండ రెడీ అయ్యింది. వావ్, ఎంత బాగుందో కదా. దీన్ని జడలో పెట్టుకుంటే వచ్చే ఆ సువాసన నిజంగా అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన జాను వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.